నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అదివో అల్లదివో శ్రీ హరివాసము 10,000 శేషుల పడగలమయము అని ఏ దైవాన్ని గురించి మధురంగా ఆలపిస్తామో ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు. పేరు వినగానే భక్తిభావం కలిగే వైనం భక్తుల పాలిట ఇలవైకుంఠం. తిరుపతి కొండ భక్తకోటికి అండ. ఆ తిరుపతి చుట్టూరా అనేకనేక ఆలయాలు. ఆ కోవలోదే తిరుమల తిరుపతి దేవస్థానం వారు సర్వజన సమ్మతంగా నిర్వహిస్తున్న తిరుచానూరు అమ్మవారి ఆలయానికి అనుబంధంగా చిత్తూరు జిల్లా అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం. రండి, ఈనాటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాలను తిలకిద్దాం. చిద్విలాసుడైన శ్రీహరి కలియుగ అవతారుడై తన దేవేరి పద్మావతిగా జన్మించిన వైనాన్ని గుర్తెరిగి ఆమెను నారాయణవనంలో పరిణయమాడతాడు. ఆ తదనంతరం ముక్కోటి దేవతా పరివారముతో తిరుపతికి తిరిగి వెళుతూ సిద్ధేశ్వరుడనే మహాముని తపమాచరిస్తున్న ఒకప్పటి వేములవాడ కొండలలో అభయహస్తుడుగా దర్శనమిస్తాడు. ఆ తరువాత కాలంలో అదే పుణ్యప్రదేశం అప్పలాయగుంటగా ప్రసిద్ధికెక్కి ప్రసన్న వెంకటేశ్వరుని క్షేత్రంగా స్థిరపడింది. అంతటి పురాణగాథ సహిత సుక్షేత్రంలో కొలువైన కోనేటిరాయుని దివ్యమందిర ప్రవేశం సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర సన్నిధి ప్రవేశమంతటి పుణ్యఫలం. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ దైవంగా వెలసిన అనేకానేక క్షేత్రాలలో పురాణ వైశిష్ట్యంతో అలరారే దివ్య క్షేత్రం అప్పలాయగుంట. ఈ క్షేత్రంలో శ్రీనివాసుడు అభయహస్త ముద్రాంకితుడై కోరి వచ్చిన భక్తుల పాలిట ప్రసన్న వెంకటేశ్వరుడిగా కొలువై ఉన్నాడు. 16వ శతాబ్దంలో కుమార వెంకట తిరుమల రాజుగారి చేత నిర్మింపబడిన ఈ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయానికి రారమ్మంటూ అందంగా నిర్మితమైన ప్రవేశద్వారం స్వాగతిస్తుంటుంది. ప్రవేశద్వారం పైన శ్రీ వెంకటేశ్వరుని ప్రతిమ కనబడగానే భక్తుల నోట గోవిందా గోవిందా అనే నామోచ్చరణ అప్రయత్నంగా వెలువడుతుంది. ఆలయానికి ఈశాన్య దిశలో నిర్మితమైన పుష్కరిణి వికసిత పద్మాలతో పద్మ సరోవరంగా అమృత సరోవరంగా భాసిల్లుతోంది. స్వామివారి కోవెల పరిసర ప్రాంతాలలో అత్యద్భుతమైన ప్రకృతి సంపద, నింగినంటే కొండచరియల వెచ్చదనం తీర్థయాత్రికులను ఆహ్లాదపరుస్తుంది. అంతటి మనోహరమైన ప్రకృతి సహజ సౌందర్యం మధ్య కొలువు తీరిన ఆలయానికి వచ్చిన భక్త హృదయాలు అనంత రసానుభూతిని పొందుతాయి. పంచభూతాలకు ప్రతీకగా పంచకలశాలతో ముజ్జగాల నీలే త్రిమూర్తుల సమంగా 3 అంతరవులతో ఆ రాజగోపురం అలరారుతోంది. గాలిగోపురం, దాపుననే కనిపించే ఆలయ విమాన గోపురం దక్షిణాత్యుల శిల్పశైలీయుక్తంగా వివిధ దేవీ దేవతల ప్రతిమలతో ఆహ్లాదభరితంగా కనిపిస్తుంది. ఆలయ నిర్మాణమంతా బహు అందంగా శిల్పితమై పర్యాటకులకు కనువిందు చేస్తుంది. గాలిగోపురం గుండా లోపలి లోగిలికి అడుగుడిన భక్తులకు ఎదురుగా నింగినంటేలా ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. వైఖానస సంప్రదాయంలో వెలుగొందే ఆలయ ప్రభను దిగ్దిగంతాలకు వ్యాపింపచేస్తోందా అన్నంత వైభవంగా ఆ ధ్వజస్తంభం విరాజిల్లుతోంది.
ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న భక్తులు గర్భాలయ దర్శనాసక్తులై ముఖమంటపంలోకి ప్రవేశిస్తారు. భృగు మహర్షి కాలితాపుతో అలిగిన శ్రీలక్ష్మి స్వామివారి వక్షస్థలాన్ని వీడి భూలోకానికి విచ్చేసిందట. ఆమె లేని వైకుంఠానికి విరక్త ఈ శ్రీ మహావిష్ణువు. ఆ స్వామి సైతం ఈ భూలోకాన సప్తగిరులలోని వరాహ పుష్కరిణి తటాన కొలువయ్యాడు. పద్మావతి అవతారిక అయిన అమ్మవారిని పరిణయమాడి ఆ చోట కళ్యాణ వెంకటేశ్వరుడయ్యాడు. తిరుగు ప్రయాణ మార్గాన ఓ భక్తవత్సలుడిని కరుణించా ప్రసన్న వెంకటేశ్వరుడై అవతరించిన ఆలయం ఇదే. ఆ ఆలయ గర్భాలయాన తిరుమల కొండపై అయ్యవారి దర్శనం పిదప అమ్మవారి దర్శనం కోసం కొండ దిగువన తిరుపతికి చేరుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ క్షేత్రములో భక్తులకు ఆ కష్టం లేకుండా దేవేరులు విడివిడిగానైనా ఒకే చోట తమ దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. పద్మావతి, ఆండాల అమ్మవార్లను దర్శించిన భక్తులకు అదెంత భాగ్యమో సౌభాగ్యమో. మనము ఆ యోగాన్ని పొందుదాం పదండి. దేవేరులు లేనిదే స్వామివారు ఉండలేరనేమో. శ్రీనివాసుని చెంతనే పద్మావతి అమ్మవారు ఓ ప్రత్యేక మందిరంలో కొలువుతీరి సర్వాలంకృతయై అభయహస్త ముద్రగొని దర్శనమిస్తోంది. ఆశ్రయించిన భక్తులకు అనంత ఐశ్వర్యాలు ప్రసాదిస్తోంది. చతుర్భుజి అయిన అమ్మవారు పాశాంకుశాలతో, అభయవరద ముద్రలతో, నిండైన కంఠాభరణాలతో, చూడచ పాసురాలతో స్వామిని కవితామాలాలంకృతం చేసి స్వామిని తనవాడిగా చేసుకున్న గోదాదేవి కూడా ఆండాళ్గా అక్కడే ప్రతిష్ఠితురాలయ్యింది. కనకాంబర వర్ణ చీర కట్టి కృష్ణశిలా శిల్పిత మనోరథాలను ఈడేర్చుతున్నారు. పూర్వం పద్మావతి అమ్మవారి స్వగ్రామం నారాయణవనం. నారాయణవనంలో పద్మావతి అమ్మవారిని వెంకటేశ్వర స్వామివారు పరిణయం ఆడినటువంటి తరువాత స్వామివారు తిరుమల కొండకి తిరుగు ప్రయాణ సమయంలో ముక్కోటి దేవతలతో సహా స్వామివారి తిరుమల కొండకు ప్రయాణం అవుతూ ఈ యొక్క అప్పలాయగుంట పరిసర ప్రాంతాల్లో వేములవాడ అనేటువంటి గ్రామంలో సిద్ధేశ్వర మహాముని అనేటువంటి ఋషి తపస్సు చేస్తూ ఉండగా ఆయన యొక్క తపస్సు మెచ్చి స్వామి ఇక్కడ ప్రసన్నమై ఉన్నారని చెప్పేసని అమ్మవారితో సహా స్వామి ఆ ఋషికి తపస్సు ఇచ్చి, నీ మూలంగా నేను ఇక్కడ వెలిసి ఉన్నాను కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులకి నేను అభయం ఇస్తూ ఉంటాను స్వామి. అందుకని ఇక్కడ స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామివారుగా ఇక్కడ భక్తుల యొక్క మనలు స్వామివారి భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి స్వామిగా ఇక్కడ ప్రసిద్ధి ఎక్కి ఉన్నారు. అన్ని చోట్ల కూడా స్వామి వరదహస్తంగా ఉంటారు. ఆ యొక్క మూర్తిని దర్శించినటువంటి మాత్రానే స్వామి వేం అంటే పాపాలు, కట అంటే నశింపజేసేటువంటి వాడు ఈశ్వర పరమాత్మ వెంకటేశ్వర స్వామి అభయహస్తం. స్వామి పాదాలు చూసిపించేటువంటి స్వామిని దర్శన మాత్రంతోనే మనకి చేసినటువంటి పాపాలు పోయి ముక్తి లభిస్తుందని చెప్పేసి స్వామి చెప్పినటువంటి మాట. ఈ యొక్క గ్రామంలో ఈ అప్పలాయగుంట క్షేత్రంలో స్వామివారు ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా ఉంటారు. కాబట్టి ఇక్కడ దర్శించేటువంటి భక్తులందరికీ కూడా ఇహలోకంలో ఉండేటువంటి వరకు సుఖాలను అనుభవిస్తూ అంత్యాన మోక్షప్రదాయమైనటువంటి ముక్తిని ఇస్తానని చెప్పేసి వెంకటేశ్వర స్వామివారు సిద్ధేశ్వర మహామనిషి చెప్పినట్టుగా ఇక్కడ పురాణం తెలుస్తూ ఉంది. ఇక్కడ నుంచి స్వామివారు శ్రీనివాస మంగాపుర ప్రాంతమంతా అగస్త్య మహాముని ఆశ్రమం అనేటువంటి ప్రాంతం చెప్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో అగస్త్య మహాముని ఆశ్రమంలో స్వామివారు 6 నెలల పాటు అమ్మవారితో అతిథిగా ఉండి అక్కడి నుంచి శ్రీవారి మెట్టు ద్వారా కొండకి వెళ్ళాడని చెప్పేసి ఇక్కడ స్థాలయ పురాణం చెప్పబడుతూ ఉంది. మహావిష్ణువు అవతారమైన రామావతారములో రాముని నమ్మిన బంటై అవతారాంతరం వరకు సేవకుడిగా ఉన్న హనుమన్న రుద్రాంశ సంభూతుడు అంజనీసుతుడు అయిన ఆ శ్రీ మహావిష్ణువు సేవలో కలియుగ అవతారమైన వెంకటేశ్వరుడికి కూడా సేవలంధీయ క్షేత్ర పాలకుని రూపంలో ఇక్కడ వేంచేసి ఉన్నాడు. ఆ స్వామి భక్త పరాయుడిని మరో సేవా పరాయణుడైన గరుడాల్వారుని కూడా దర్శించి తరిద్దాం రండి. క్షేత్రపాలకుడైన మారుతిని దర్శించవచ్చిన భక్తుల నమస్కారాలకు ప్రతి నమస్కారం చేస్తున్న భంగిమలో దర్శనమిస్తాడు. నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం నమో శత్రు సంహారకం వజ్రకాయం. ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అప్పలాయగుంట గ్రామం. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం చాంద్రమానం ప్రకారం జ్యేష్ఠ మాసంలో శ్రవణ నక్షత్రంతో పూర్తయ్యే విధంగా వైకాన సాగమోక్తంగా నవాన్నికంగా బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి.
ఈ ఆలయంలో భక్తులు 9 ప్రదక్షిణాలు చొప్పున అట్ట 9 వారాలు ప్రదక్షిణాలు చేశారంటే వాళ్ళ మనోవాంఛ సిద్ధిస్తుంది భక్తులకు విశ్వాసం. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి రైలు రోడ్డు మార్గాల ద్వారా చేరుకున్న భక్తులు తిరుపతి ప్రధాన రైల్వే స్టేషన్కి చేరుకుంటారు. అక్కడ నుంచి అనేక వాహనాల ద్వారా ఈ క్షేత్రానికి చేరుకుంటారు. 9 వారాలు నిత్యము 9 ప్రదక్షిణలివిగో, మా శక్తి మీర దక్షిణలివిగో అంటూ భక్తులు సభక్తికంగా మొక్కులు తీర్చుకునే అపురూప ఆలయం అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇరు దేవేరులతో ఆల్వారులతో కూడి ఉన్న ఈ అప్పలాయగుంట క్షేత్ర నిలయుని ఆశీస్సులు అందరికీ అందాలని ఆశిస్తూ మరో తీర్థక్షేత్ర దర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.